శ్రీధర్ వ్యవహారంలో మరో వీడియో రిలీజ్ చేశారు మహిళా ఉద్యోగి. వ్యక్తిగత అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పదవి అధికారం లేకుంటే ఎప్పుడో తనకి చేసిన మోసానికి జైల్లో ఉండేవారని అన్నారు. పవన్ ను అవకాశం కల్పిస్తే నేరుగా ఆయనకే వాస్తవాలు చెప్తానని తెలిపారు. తనది తప్పే అయితే శిక్షించినా చంపినా సమ్మతమేనని చెప్పారు మహిళా ఉద్యోగి. నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా మీరు పదే పదే శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్ వద్దంటే మాట్లాడాల్సింది పేరెంట్స్, కానీ మీరు పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీధర్ అనేవాడు జనసేనలో లేకపోతే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉన్నాడు కాబట్టే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇది పొలిటికల్ చేస్తున్నారు. నేను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా మీరు దీన్ని కావాలనే శ్రీధర్ విషయంలో నా విషయంలో జోక్యం చేసుకొని నానా చెత్తంతా మాట్లాడి, అసలు శ్రీధర్ గురించి నా గురించి మీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి, శ్రీధర్ గురించి న్యాయం మీరు ఖచ్చితంగా మాట్లాడలేరు కాబట్టి పక్కా విషయాలు, నన్ను బ్యాడ్ చేసే పక్క విషయాలు మీరు తీస్తున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, మీరు తీసే పక్క విషయాల నుంచి శ్రీధర్కి నాకు జరిగిన విషయానికి సంబంధం ఏంటి అనేసి రేపు కోర్టు అడుగుతుంది. అప్పుడేం చేస్తారండి? నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా నువ్వు శ్రీధర్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే నీకు దీన్ని పాలిటిక్స్ చేయాలని ఉంది. నీకు దీన్ని పాలిటిక్స్ చేసి నేను జనసేన కోసం ఇంత చేశాను అని చెప్పేసి నీకు లబ్ధి పొందాలని చూస్తున్నావు నువ్వు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ శర్మ, శివాని ఏదైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒకటొకటి వస్తున్నటువంటి వీడియోల నేపథ్యంలో సదరు మహిళా ఉద్యోగి తాజాగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ సెల్ఫీ వీడియో కొంచెం కలకలం రేపుతుంది. ఎందుకంటే మొత్తం ఈ అరవ శ్రీధర్ ఎపిసోడ్ వ్యవహారంలో ఈ వీడియో కొంత ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు చేస్తుందో తనకు ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు నేరుగా పవన్ కళ్యాణ్ కు చెప్పేందుకు తను సిద్ధంగా ఉన్నానని, తనకు కల్పించే అవకాశం, ఆయనతో కలిసే అవకాశం కల్పించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే జనసేన నేతలు, రైల్వే కోడూరు కానీ తర్వాత ఇతర జనసేన నేతలు తన అంశాన్ని పవన్ కళ్యాణ్ కు నేరుగా చెప్పడం లేదు, తన పవన్ కళ్యాణ్ కు నా విషయం తెలియదు అనే ధోరణిలో ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో సారాంశం ప్రకారం ఒకసారి చూస్తే తాతంశెట్టి నాగేంద్ర పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు తనకు మధ్య ఉన్నది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం, దీన్ని రాజకీయం చేయవద్దని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా తాతంశెట్టి నాగేంద్ర రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయడం వల్లే మొత్తం ఈ వ్యవహారం ఇలా తయారైంది. తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే కాకుండా ఉంటే, ప్రభుత్వ విప్పు కాకుండా ఉంటే, ఒక సాధారణ వ్యక్తిగా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన వీడియోను పూర్తిగా చూడాలని, పవన్ కళ్యాణ్ తనకు మాట్లాడే అవకాశం, తను చెప్పుకునే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ వీడియో విడుదల చేయడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.